షలోమ్ ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. జీవాధిపతి అయిన దేవునికి మరొకసారి ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు దేవునిలో మనల్ని ఈరోజు తండ్రి నువ్వు మమ్మల్ని నిలబెట్టమని మనస్ఫూర్తిగా ప్రార్థనలో చేసి ప్రభువుకు వాక్య ధ్యానము చేశాను ప్రభు అని చెప్పి ఆ దినాన్ని కనుక నువ్వు ప్రారంభించినట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలు. ఎందుకంటే ఆ రోజు నువ్వు సజీవంగా నిలబడమే కాదు, దేవుని సన్నిధిలో సజీవంగా ఎలుగెత్తి ప్రార్థన చేసావు. అంతేకాకుండా దేవుని యొక్క గ్రంథంలో నుంచి అనేకమైన విషయాలు చదివి ప్రభువుకు నీ యొక్క సమయాన్ని అప్పగించి దినాన్ని ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. అలా ప్రతిరోజు కనుక నీ జీవితంలో నువ్వు చేసినట్లయితే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి మరింతగా దేవుడికి అవకాశం దొరుకుతుంది. నువ్వు దేవునికి మరింత సమీపంగా జీవించడం దొరుకుతుంది. కనుక ఈరోజు ఆలస్యం చేయకుండా కొద్ది మాటలు ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. విశ్వాసంతో నాతో పాటు ఈ సమయాన్ని ప్రభువుకు అప్పగించండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఈ దిన వాక్య వచనాలుగా మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22-23 వచనాలు. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్. రోమన్స్ చాప్టర్ 6 verse 22 and 23. టుడేస్ ద హోలీ స్క్రిప్చర్స్ ఫ్రమ్ ద హోలీ బైబుల్. ఇక్కడ చదువుకుందాం ఈ మాటలను. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. చూడాలి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏది చెప్పినా అది మన జీవితాల్లో మనకు ఎంతో ఉపయోగాన్ని ఇచ్చేదిగా మనతో దేవుడు తన మాటలను ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడతాడని మనం గ్రహించాలి. ఇక్కడ చూడండి, ప్రతిరోజు దేవుని యొక్క మాటలు చదివిన మనము, ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసిన మనము చదవడం మాత్రమే కాదు, చదువుతున్న మనకు ఆ పరిశుద్ధ గ్రంథము ఏమి తెలియజేస్తుంది, ఏమి బోధిస్తుంది అని మనం కనుక పరిశోధించి మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకుంటే దాని ద్వారా ఎంతో ఆశీర్వాదము, ఎంతో దీవెన, దేవునికి మహిమ, నీ యొక్క గమ్యం ఏమై ఉందో, భవిష్యత్తు, నీ మరణము తర్వాత, నీ యొక్క జీవితం ముగింపు తర్వాత ఎక్కడ ఉండబోతుందో అనేది నువ్వు గ్రహించడానికి అవకాశము దొరుకుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, ప్రతిరోజు ప్రార్థన చేయడం కాదు, ప్రతిరోజు వాక్యం ధ్యానించడం కాదు, ప్రతిరోజు ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టడం మాత్రమే కాదు, కానీ ఆ ఉపవాస ప్రార్థన ద్వారా, దేవునికి ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన ద్వారా, ప్రతిరోజు నువ్వు చదువుతున్న ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా నీ యొక్క గమ్యము, అదేవిధంగా నీ యొక్క గురి ఏమై ఉందో నువ్వు గ్రహించాలి. అదే కావచ్చు, ప్రతిరోజు మన జీవితాల్లో మన ఆత్మీయ జీవితాల్లో ప్రభువుకు అప్పగించుకుని ముందుకు సాగితే ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి, తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, అపోస్తులుడైన పౌలు కొన్ని మాటలు సంఘాన్ని ఉద్దేశించి, ముఖ్యంగా రోమీయులకు అనగా రోమా సంఘానికి ఉద్దేశించి కొన్ని విలువైన మాటలు ఆయన తెలియజేస్తున్నట్టుగా మనం చూసాం. అందులో 6వ అధ్యాయం 22లో, అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు రోమా సంఘాన్ని ఉద్దేశించి, అయితే మీరు ఇప్పుడు పాపము నుండి విడిపించబడి విమోచింపబడి ఉన్నారు, మీరు దేవునికి దాసులైనందున నీవు పరిశుద్ధత కలిగి జీవించాలి, దాని ఫలము నిత్య జీవము. ఎవరైతే పాపం నుంచి విడిపించబడి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తారో వారందరూ పరిశుద్ధులే. ఆ పరిశుద్ధులకు దేవుడిచ్చే ఫలం ఏంటిదట? నిత్య జీవము. మరి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా ఈ మాటలు వింటున్న నీవు, యూట్యూబ్ ద్వారా వింటున్న నీవు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వింటున్న నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావా? ఒకవేళ యేసుక్రీస్తును నువ్వు అంగీకరించలేదు అంటే నీ జీవితంలో ఈ భూమి మీద ఉన్న అతి శ్రేష్టమైన బహుమానాన్ని, ఉచితంగా వచ్చే బహుమానాన్ని కోల్పోతున్న. ఏమిటా బహుమానం అంటే, నీవు యేసుక్రీస్తును నీ హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని, యేసుక్రీస్తే నా పాపాల కోసం మరణించాడు, సిలువ బలి అయ్యాడు, నా పాప నిమిత్తము పరిహరించబడి తన సిలువలో తన రక్తపు చివరి బొట్టు వరకు నా కోసం కార్చాడని విశ్వసించి నువ్వు నోటితో ఒప్పుకుని హృదయం విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. ఇది కేవలము నీ విశ్వాసం మీద, నీ నమ్మకం మీద ఆధారపడి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటివరకు పాపంలో జీవించావేమో, లోకంలో ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ముందుకెళ్ళాము. అయితే విను, ఇక్కడ పౌలు అంటున్నాడు, ఎవరైతే క్రీస్తు యేసు నందు ఉంటారో వారు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తం క్రొత్తవయ్యాయని కూడా పౌలే మనకు గలతీ సంఘానికి ఉద్దేశించి చెప్తున్నట్టుగా
ఫిలిప్పి సంఘానికి కొన్ని మాటలు చెప్తున్నట్టుగా ఆయన ఎన్నో సంఘాలు ఆయన నిర్మించాడు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. కానీ ఆయన చెప్పిన ప్రతి మాటలో జీవము, నిత్య జీవము, మరణము, నిత్య మరణము, పాతాళం అన్న అంశాలను ఎక్కువగా తెలియజేస్తున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకుంది అదే 6వ అధ్యాయము 22-23 వచనాలలో చెప్తుంది. రోమా సంఘానికి దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటే, అంతేకాకుండా పరిశుద్ధత కలిగి జీవిస్తే వచ్చే ఫలము నిత్య జీవము. అంతేకాకుండా దాని కింద 23వ వచనంలో చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే జాగ్రత్తగా చదవండి. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు కోట్ చేస్తూ చెప్తున్నాడు. పరిశుద్ధత గురించి చెప్తూనే పాపం గురించి కూడా ఆయన ఎత్తి చూపుతున్నాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో 2 కోణాలు ఉంటాయి: చీకటి, వెలుగు, పాపము, పరిశుద్ధత, నీతి, అనీతి, అవినీతి అనేవి ఉంటాయి. అంతేకాకుండా వెలుగు చీకటి ఎలాగ ఉంటుందో ఆత్మీయ జీవితంలో ఆత్మానుసారంగా ఆలోచిస్తే ఒక వ్యక్తికి పరిశుద్ధత ఉంటుంది, పాపం ఉంటుంది, మరణం ఉంటుంది, అంతేకాకుండా జీవం ఉంటుంది. మరి ఈరోజు నీ జీవితంలో జీవము పొందుకోవాలనుకుంటున్నావా? నువ్వు జీవము పొందుకోవాలంటే యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించి నీ పాపముల మీద నువ్వు నా ప్రభు చనిపోయిన నన్ను పాపం నుంచి విడిపించడాన్ని విశ్వసించినట్లయితే నువ్వు నిత్య జీవానికి, పరలోకానికి వారసుడిగా అవుతావు. అంతేకాకుండా మనం చదువుకున్న లేఖనంలో పౌలు అంటున్నాడు, ఇదిగో పాపం వల్ల వచ్చే జీతం మరణమే, ఆ మరణం వల్ల నిత్య మరణము పొంచి ఉంది. అయితే యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వసిస్తారో వారు భయపడడానికి వీల్లేదు. యేసుక్రీస్తును సొంత రక్షకుడి అంగీకరించి మా పాప నిత్యం పరిహరించబడ్డాడు, మా కోసం ఆయన ప్రాణము పెట్టాడని విశ్వసిస్తే నువ్వు పాపం నుంచి విడిపించబడి, విమోచించబడి, పరిశుద్ధుడిగా తీర్చబడి నిత్యత్వంలో, నిత్య పరలోకంలో ఆ నిజదేవుడని యేసుక్రీస్తు ఉండే అవకాశం ఉంటుందని ఈ పరిశుద్ధ గ్రంథంలో పౌలు చెప్తున్నాడు. కనుక ఈ రోజు నుంచి ఆ ప్రభువును హృదయంలో విశ్వసించి ఆయన నా కోసం మరణించాడు, పాపము ఆయన నా కోసము భరించాడు, నా కోసము సిలువలో తన చివరి రక్త బొట్టు వరకు కార్చి నన్ను విడిపించాడు, విమర్శించాడు, విశ్వసించినట్లయితే నువ్వు ధన్యుడవు. నీవు నిత్యత్వానికి, నిజ జీవితంలో నువ్వు పరలోకంలో యేసుక్రీస్తు యుగ యుగాలు నిరంతరం జీవిస్తావు. అటు దేవుని యొక్క మహాకృప ఆ జీవాధిపతి మనకు అనుగ్రహించిన గాక ప్రార్థన. జీవాధిపతిని కొందరు ఈ ఉదయకాల సమయంలో సన్నిధిలో కొన్ని మాటలు మాకు తెలియజేసి, ఇదిగో పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే క్రీస్తు యేసునందు ఎవరైతే విశ్వసిస్తారో వారు నిత్య జీవం పొందుతారని అనేకమైన మాటలు పౌలు రోమా సంఘానికి తెలియజేసినట్టుగానే ఉదయం మాతో తెలియజేసి మమ్మల్ని బలపరిచినందుకు, ముఖ్యంగా ఈ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే మాటలు విని హృదయం మంది విశ్వాసం చేసుకుని సంఘిస్తున్నావు వారి జీవితాలు గొప్ప కార్యాలు జరిగించి మీరే ఆశీర్వదించి దీవించమని యేసు నామని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు మీకు తోడైండు గాక. దేవుని మహాకృపను బట్టి దేవుని చిత్తమైతే కల్వరి కన్నీరన్ను కన్నడ వెర్షన్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమోను చూడండి. ఫేత్ అండ్ గడ్ అఫీషియల్ మన యూట్యూబ్లో మనకు అది ప్రోమో రిలీజ్ చేసాం. ప్రార్థన పూర్వకంగా వినండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ.